close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on. iPhone 14 Pro Max చూడండి ఎలా పగిలిపోయిందో. సో మనం ఇంత కాస్ట్లీ ఫోన్లు వాడినప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని వాడాలన్నమాట. మొత్తానికి ఫోన్ పడేశారు. ఇప్పుడు ఇది ఎంత అవుతుందో ఏంటో. కొత్త ఫోన్ కొనుక్కుంటే బెస్టా, ఇది వాడితే బెస్టా? చేయించుకొని మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇది మ్యాటర్. డాబా గార్డెన్స్ ఆప్ట్రానిక్స్కి అయితే వచ్చాము. ఒక పక్క సర్వీస్ సెంటర్, ఇంకా ఒక పక్క ఏమొచ్చి షాప్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి కాస్ట్ ఎలా చూద్దాం అనుకున్నాము. ఇంకొక పక్క సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఎంత అవుతుంది అంటే 93,000 చెప్పారు. ఇంకా షాక్ అనమాట. ఇంకా 14 ఆపేస్తారు కదా 15 వచ్చాక. సో 15 Pro Max చూసాము. 1.6 ఉంది. ఏంటో దీనికి అంత రేటు మనకు తెలియదు, కానీ ఆ సింబల్కే ఇవ్వచ్చేమో. సో 15 Pro ఇంకా 15 Pro Max రెండు చూసామన్నమాట. సో 15లో ఇప్పుడు టైటానియం కదా దిగింది. లాస్ట్ 14లో అయితే మనకి లావెండర్ అనమాట. సో 15 ఇప్పుడు టైటానియం. సో ఇంకా 2 కలర్స్ రెగ్యులర్ కలర్స్ ఎప్పుడు మనం యూజ్ చేసినవే. సో ఇంకా 2 months అయిన తర్వాత తిరిగిపోయినా బాగుంది అనిపించింది. ఇప్పుడు ఇరిగిపోయింది. అయితే 2 months తర్వాత ఎలానో 16 వస్తుంది కదా. నాకైతే 2 months తర్వాత తిరిగినా బాగుండు, కొత్తది వద్దున అనిపించింది. సో 15 తీసుకోవాల్సి వచ్చింది. ఇంకేం చేస్తాము. ఇంకా చూడండి 15 Pro Max కానీ 14 Pro Max కానీ ఏదైనా ఇరిగిపోతే ఇంక దానికి పనికిరాదనమాట. అర్థమైంది ఏంటంటే 93,000 పెట్టి చేయించుకోవడం కన్నా కొత్తది తీసుకోవడం బెటర్. సో ఒకసారి పగిలిపోతే ఇంకా అది మనం రిటర్న్ ఇచ్చినా 10,000 కన్నా ఎక్కువ ఇవ్వడు. సో అంత పెట్టి కొంటారు. ఎందుకు కొంటారో నాకైతే తెలియదు, కానీ 10,000 ఇస్తానన్నారు. చాలా మందిని అడిగితే 10,000 కన్నా ఎక్కువ రాదని చెప్పారు. మనం 1.4 ఎక్కడ 10 ఎక్కడ. సో చాలా జాగ్రత్తగా వాడాలి ఇలాంటి కాస్ట్లీ ఫోన్ మాత్రం. ఇంకా చూడండి ఇవన్నీ ట్యాబ్స్. ఇవి చూడండి యాపిల్ లెదర్ ల్యాప్టాప్ బ్యాగ్స్ భలే ఉన్నాయి. క్యాష్ పెట్టుకోవడానికి అయితే భలే ఉంటాయి అన్నమాట. మార్షల్ స్పీకర్స్ ఇంకంతే ధూమ్ధామే ఇంట్లో పెట్టుకుంటాయి. మనకి ఎప్పుడు సిఎంఆర్ సెంటర్లో అలవాటు. సో అక్కడ కూడా వెళ్ళి చూద్దామని అనుకున్నాము. సో మొత్తానికి మనకి విఐపి గేట్ తీసారనమాట. ఉత్తునే అలా తీశారు తెలిసిన వాళ్ళని చెప్పేసి ఇంకా మేము లోపలికైతే ఎంట్రీ ఇచ్చాము. సిఎంఆర్ సెంటర్లో పెట్టిన ఈ ట్రైన్ మంత్లీ 80,000 అంట. మేము కనుక్కున్నాము, అసలు అంత వస్తుందో లేదో తెలియదు, కానీ 80,000 అంట రెంట్ మంత్లీ. ఇంకా మనం రిలయన్స్ డిజిటల్కి అయితే వచ్చాము. చూడండి ఇదే 15 Pro Max టైటానియం కలర్ అదే. ఇంకా రెగ్యులర్గా ఎప్పుడు ఉన్న కలర్స్ ఉంటూనే ఉంటాయి కదా. అక్కడ ఓన్లీ 15 + 15 Pro Max ఉంది, ఇంకా వేరే ఏం లేదు. కాస్ట్ చూడండి మొత్తం అంతా డిస్ప్లే వీళ్ళు బాగా చేస్తారనమాట. 1,56,900. ఇంకా ర్యామ్ అన్ని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇస్తారు. ఇక్కడ మేనేజర్ సుధీర్ బ్రో అనమాట. ఎప్పుడు మనకి బాగా చూపిస్తారు, బాగా తెలుసు కూడా. నేను మర్చిపోయి పిన్ తీసాను. చూడండి అలారం ఎలా మోగిపోతుందో. సో దొంగతనం అలా చేస్తే వెంటనే దొరికిపోతారనమాట దొంగలు. ఇదే మనం చెప్పిన కలర్ టైటానియం, అది 15 Proలోనే దిగింది. సో ఏమైందంటే ఒకటే పీస్ ఉందంట, వేరే పీస్ లేదు. కానీ దానికి ఏమైంది, కోడ్ లేదంట. సో కొత్తది ఉందో లేదో కనుక్కొని చెప్తామన్నారు. వేరే కలర్ మాకు ఇంట్రెస్ట్ లేదు, సో దానికోసం వెయిటింగ్ అనమాట. సో 14 Pro Max సైజు, ఈ సైజు కొంచెం తేడా ఉంది.
స్క్రీన్ సైజ్ సేమే 6.7 కానీ విత్ కొంచెం తక్కువ ఉందని చెప్పారు వాళ్ళు. బట్ ఓకే, బ్యాక్ కేస్ వేసేస్తే సేమ్ ఒకలానే ఉంది, ఇంకా సేమ్ ఒకటే. ఇంకా చూడండి ఇలా ఇరిగిపోతే ఫోన్ 10,000 తప్ప తిప్పి కొడితే ఇంకేం రాదు, ఎంత పెట్టుకున్న వేస్ట్. సో జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట ఇంత కాస్ట్లీ ఫోన్ కొనుక్కున్నప్పుడు. We'll go through the wastelands, through the highways, till my shadow. రిలయన్స్ డిజిటల్లో ప్రైజెస్ అన్నీ బాగుంటాయి. సో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందన్నమాట అన్ని దాంట్లో. ఇంకా హోల్సేల్ ప్రైస్ అని చెప్తారు వాళ్ళైతే. సో కంపేర్ చేసుకుంటే బెటర్ యాప్ట్రానిక్స్కి రిలయన్స్ డిజిటల్కి. Shadow turns to sun rays, and on we'll go. అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా మనం అడిగిన టైటానియం కలర్ లేదని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళారు. సో ఆకలేస్తుందని చెప్పి ఫుడ్ లాంచ్కి అయితే వెళ్ళాము. Through the wastelands, through the highways, and on we'll go. ఇంకా సిఎంఆర్ సెంట్రల్ పైన ఫుడ్ లాంచ్లో తినాలంటే ముందు మనం ఒక కార్డ్ తీసుకోవాలన్నమాట. అది ఏటీఎం కార్డ్లా ఉంది. మనం మనీ అందులో వేసుకోవాలి, ఎంత తింటామో అంత. సో దాన్ని బట్టి అన్నీ అందులో తీసుకొని స్వైప్ చేసేయడమే. ఏం కావాలంటే అది. కార్డ్ చూడండి ఎలా ఉందో, సేమ్ ఏటీఎం కార్డ్లానే ఉంది. ఫుడ్ కోర్ట్ కార్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, అంటే స్టార్టింగ్ పెట్టినప్పుడు తిన్నాను. చాలా రోజులు అయిపోయింది కదా, అసలు గుర్తే లేదు. ఇదిగోండి థమ్స్అప్ కూడా మనం స్వైపే చేయాలి. సో లాస్ట్లో బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోద్దో అది మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారంట. సో ప్రతిదీ స్వైపే. ఇంకా అమౌంట్లో కార్డులో వేసుకోవడం, మనం స్వైప్ చేసుకోవడం, తిన్నంత తినేసి. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go. ఆ రోజు వెజ్ అనమాట. సో వెజ్లో ఏదైనా బాగుందబ్బా అంటే చిల్లీ పన్నీర్ తప్ప ఇంకేం బాగోదు. సో ఇంకా స్టార్టర్ చిల్లీ పన్నీర్, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే జనాలు అలా పడిపోతున్నారు. ఇంకా జనాలు చూడండి ఎంత బీభత్సంగా ఉన్నారో. ఇంకా లంచ్ డిన్నర్ ఏదో ఫ్రీగా పెట్టినట్టు జనాలు అయితే ఒక్క టేబుల్ ఖాళీ లేదు, అందరూ ఇంకా బీభత్సంగా ఉన్నారు. సో ఫైనల్గా మనం తినేసిన తర్వాత కార్డ్ వాళ్ళకి ఇచ్చేస్తే రిటర్న్ బ్యాలెన్స్ మనకి ఇచ్చేస్తారు. ఇంకా మినిమం కార్డ్ ఛార్జ్ కూడా ఏమి ఉండదన్నమాట. సో తినేసినంత వరకు తినేసి మళ్ళీ రిటర్న్ కార్డ్ ఇచ్చేస్తే బ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో ఈ చేంజ్ మార్చుకోవడాలు అవే ఉండవు కాబట్టి డైరెక్ట్గా కార్డులో వేసుకొని స్వైప్ చేసుకొని తినేయడమే. ఇంకా రిలయన్స్ డిజిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, అసలు ఫోన్ వచ్చిందో లేదో అని చెప్పేసి. ఇంక ఇదంతా హోల్సేల్ ప్రైస్ అనమాట, మంచిగా ఇస్తారు. వాళ్ళే చెప్పారు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది, బయటికి దీనికి తేడా ఉంటుంది అని చెప్పి. ఇంకా రెగ్యులర్గా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. We'll go through the wastelands, through the highways. స్క్రీన్ చూడండి ఎంత ఉందో. ఇది ఇంక ఇంట్లో పెట్టుకుంటే థియేటర్కి వెళ్ళవసరం లేదు, అంత పెద్దది ఉంది. 105 ఇంచెస్ అంట. సో మొత్తానికి మన ఫోన్ అయితే వచ్చింది, పేమెంట్ అయితే అయిపోయింది. ఇంత ఫోన్ వాడతాం కానీ ఎందుకు వాడతామో తెలీదు. కానీ ఒకసారి ఐఫోన్ ఎడిక్ట్ అయిపోతే అందరికీ మళ్ళీ ఐఫోనే కొనుక్కోవాలనిపిస్తుంది. అదేంటో ఆండ్రాయిడ్కి వెళ్ళాలనిపించదు. ఐఫోన్ యూజర్స్ పక్కా, అది నాకు తెలుసు. సో ఇంకా బ్లాక్ అలా అయింది కదా, మనది ఎప్పుడైనా ఫోన్ అలా అయిపోతే అది అలా పెరిగిపోతూనే ఉంటుందంట కానీ తగ్గదంట. సో నెక్స్ట్ డేకి ఇంకా పెరిగిపోద్ది, ఆ నెక్స్ట్ డేకి ఇంకా పెరిగిపోద్దని చెప్పారు వాళ్ళు. స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయండి డేటా అంతా ట్రాన్స్ఫర్ చేశాకని చెప్పారు. సో ఇరిగిపోతే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేదా డేటా కూడా పోతుంది. ఇంకా మేమైతే మధ్యలో ఫోల్డ్ చూసాము, అది తీసుకోవాలని చెప్పేసి మధ్యలో ఇది కూడా మాకు బాగా నచ్చింది. చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, కానీ దీనికి పీస్కి కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయంట బాగా. అంటే కంప్లైంట్ అంటే తీసుకున్న వాళ్ళే చెప్పారు, అది వెంటనే మధ్యలో ఇలా లైన్స్ రావడం అలా అని చెప్పి. సో కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి అది మేము చూసాం కానీ తీసుకోలేదు. సో ఐఫోనే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. ఫోల్డ్లో చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. క్లారిటీ కూడా అంతే బాగుంది. Till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on. మా ఆయన చేతిలోకి భలే ఉంది ఫోన్. అబ్బాయిల చేతిలో ఎవరికైనా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా. ఫోల్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఫోన్, అయితే భలే ఉంది అనిపించింది.
కానీ నాకెందుకో ఆండ్రాయిడ్ కన్నా ఐఫోనే ఇష్టం అన్నమాట. అందుకే నేను ఐఫోనే ప్రిఫర్ చేశాను. మన 15 ప్రో మ్యాక్స్ సింగిల్ టైటానియం కలర్ ఉంది, కానీ అది వేరే వాళ్ళకి సేల్ అయిపోయింది, అది ఆన్లైన్ అయిపోయింది అని చెప్పారు. సో పీస్ కోసం వెయిటింగ్. ఇది వాళ్ళ దగ్గర ఉన్న పీస్ మనకు ఇంకొకటి ఇస్తానన్నారు కదా, దానికోసం వాళ్ళు వెళ్ళారనమాట, ఇంకా రాలేదు. ఇంకా లాస్ట్లో మొత్తానికి మన ఫోన్ అయితే వచ్చింది. సో పేమెంట్ అయిపోయింది. ఇంకా అన్బాక్సింగ్ కార్లో చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడ తను చేస్తానన్నారు, కానీ కార్లో చేసుకుందామని చెప్పి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇన్ కేస్ డైరెక్ట్ పేమెంట్ అయితే మనకు 4000 తగ్గుద్ది అనమాట. ఫోన్ ఇరగొట్టుకోవడం ఎందుకో, మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవడం ఎందుకో, డబ్బులు దండగా ఇంకేం చేస్తాం, అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. ఇరిగిపోయిన తర్వాత నైట్ అంతా ఏడుపు తన ఏడుపు. సో ఇంక ఎలాగైనా తీసుకోవాలి, ఎందుకు వచ్చింది ఇంకా అని చెప్పేసి చేయించినా వేస్ట్ అని చెప్పి ఇంకా కొత్త ఫోన్ అయితే తీసుకున్నాము. అసలు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. తను 16 వస్తే 16 తీసుకుందాం అనుకున్నారు, బట్ ఈలోపు ఇరిగిపోయింది. ఒక 2 నెలలు ఆగిన తర్వాత అయినా బాగున్నాను. మరి ఏం చేస్తా, ఇంకా ఫేట్ ఎలా ఉంటే అలా వెళ్ళిపోవాలి అంతే. ఇంకా కార్ ఎక్కిన తర్వాత మంచిగా కూర్చొని అన్బాక్సింగ్ చేశారు. సో ఫైనల్గా చూడండి, భలే ఉంది కలర్ అయితే. సో మనం సెంటర్లో చూడడం కన్నా ఇక్కడ చూడడం డిఫరెంట్గా ఉంటుంది, అంటే డైరెక్ట్గా అది బ్యాక్ అది ఉంటుంది కదా, సో మనకు క్లియర్గా తెలీదు. భలే ఉంది కదా ఫోన్. సో అబ్బాయిల చేతులకి బాగుంటుంది, అమ్మాయిల చేతికి ఇంత పెద్ద ఫోన్ అంతేం అనిపించలేదు నాకైతే. నా హ్యాండ్కి అంత పెద్దది అవసరం లేదు, అబ్బాయిలకైతేనే బాగుంటుంది సీరియస్లీ. అమ్మాయిలకి ఇంక ఇష్టమైన వాళ్ళకి మేబీ వాడచ్చు. ఇంకా పాత ఫోన్ చూడండి ఎలా ఉందో. పాత ఫోను బ్యాక్ కేస్ తీసేయడం వల్ల జారిపి పడిపోయింది. సో బ్యాక్ కేస్ తీయకండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో దీనికి కూడా ఇంకా బ్యాక్ కేస్ ఇంకా స్క్రీన్ గార్డు వేసేద్దామని చెప్పి ఇంకా అర్జెంటుగా డాబా గార్డెన్స్ అయితే వెళ్ళాము. సో బ్యాక్ గార్డ్ ఇంకా స్క్రీన్ గార్డ్ 2 వేస్తామన్నమాట. లాస్ట్ టైం ఆల్రెడీ దెబ్బతిన్నారు, అయినా అలానే తీసి తిరుగుతారు, అదేంటో నాకు అర్థం కాదు. ఇంత ఫోన్ కొనుక్కొని అలానే ఉండాలి అని చెప్పి ఇంకా డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనమాట. సో ఐఫోన్ టు ఐఫోన్ చాలా ఈజీగా అయిపోతుంది కదా, ఒక ఐక్లోడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే మొత్తం అన్నీ ఈజీగా వచ్చాయి, ట్రాన్స్ఫర్ అయిపోయాయి మొత్తం అన్నీ. ఇంకా 14 ప్రో మ్యాక్స్ ఈ సిమ్ అనమాట, అంటే అది అబ్రాడ్ నుంచి వచ్చింది. సో అది ఈ సిమ్. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కాబట్టి నార్మల్ సిమ్లో కన్వర్ట్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళాము. సో అదొక ప్రాసెస్, అక్కడ కూడా కొంచెం టైం టేకెన్ అయింది. సో అబ్రాడ్లో తీసుకుంటే అన్నీ ఈ సిమ్లే ఉంటాయి కదా, సో మనం ఇక్కడ తీసుకుంటే మళ్ళీ నార్మల్ సిమ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ నార్మల్ సిమ్లో కన్వర్ట్ చేసామన్నమాట. సిమ్ వెంటనే ఒక 5 to 10 minutesలో అయితే ఇచ్చేసారు, చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్, పెద్ద ప్రాసెసింగ్ కాదు. ఇంకా 15 ప్రో మ్యాక్స్ నుంచి ఛార్జర్ కేబుల్ మారిందనమాట, సి పిన్ ఇస్తున్నారు. ముందు ఐఫోన్ పిన్ వేరు కదా, ఇప్పుడు 15 ప్రో మ్యాక్స్కి సి పిన్ అనమాట, మొత్తానికి చేంజ్ అయిపోయింది. సో ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. మొత్తానికి కొత్త ఫోన్ తీసుకున్నారు, ఇరిగిపోయిన నెక్స్ట్ డే
ఫుల్ ఏడ్చేసి మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కున్నారు. ఒక పక్క బాధ ఫోన్ పోయిందని. కొత్త ఫోన్ కొనుక్కున్నారే కానీ అసలు హ్యాపీనెస్సే లేదు. తనకి లేదు, నాకు లేదు. సో అన్ని గార్డ్స్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇంకా కేబుల్కి అది మొత్తం మనం చుట్టుకోవాలి. ఖుషు సే బాయ్ 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 చెప్పి మరి బాయ్ బాయ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.